చాలా బాగుంది నా అగర్వాల్ లాంటి యంగ్ హీరో, అతను రొమాన్స్ లవ్ స్టోరీ చేసిన హీరో మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాడు అని నేను ఆయనకు ఫోన్ చేసి శామ్ నీకు ఎప్పుడైనా ఏమైనా కథ ఉంటే నాకు చెప్పు, మనం తెలుగులో చేద్దాం అన్నాను. ఓకే డన్ బ్రదర్, ఏమైనా ఉంటే చెప్తాను, మైండ్లో పెట్టుకుంటాను అన్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ శామ్ యాంటన్, బట్ ఆ ఆపర్చునిటీ రాలా. బట్ అతను అది నా ఫోన్ కాల్ మైండ్లో పెట్టుకున్నాడు ఏదో తెలియదు. కానీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ప్రొడ్యూసర్, మా సొంత నాన్న కూడా నా పైన అంత ఖర్చుపెట్టి సినిమా తీయలేదు, నా పైన పెద్ద సినిమా తీశారు, యాక్షన్ సినిమా తీశారు. ఎవరు నమ్మి నాకు యాక్షన్ అవ్వలేదు. ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా మంది చాలాసేపు మాట్లాడారు, సో ఇక నేను కొత్తగా ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది, అలసిపోయారు అనుకుంటున్నాను. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. వచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో మీడియా ఇంటరాక్షన్స్ వీటిలో అటు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు చూసుకుందాం. బట్ పేషెంట్ గా ఎంతసేపు వచ్చి మా ఈవెంట్ ని కవర్ చేసుకున్నందుకు మళ్ళీ మా మీడియా మిత్రులు థ్యాంక్స్. ఇంత ఎంతూసియాస్టిక్, ఒక 1.5 hours ఇంత ఎంతూసియాస్టిక్ గా ఉండి ప్రతి డైలాగ్ కి ప్రతి కౌంటర్ కి రియాక్ట్ చేస్తూ అక్కడి నుంచి ప్రమోట్ చేస్తూ మమ్మల్ని అందరికీ కొంచెం చార్జ్ పెట్టేందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. నేను ఉన్న హైప్ చాలు స్వామి, ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను అన్నాను అనుకో, దాన్ని మీరు 5x మల్టిప్లై చేసుకుని ఊహించుకుని ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, మీరే చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. You acted with many actors and actresses. How was it acting with a teddy bear? యాక్టింగ్ విత్ టెడీ బేరా? యాక్చువల్లీ కొంచెం కష్టమే, ఎందుకంటే వేరే యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు కొదులుతాయి, మాట వస్తుంది, ఏదో ఒకటి గుడ్ యాక్టర్ ఎవరైనా ఏదైనా ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. బట్ అలా రియాక్షన్ లేకుండా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తిని ఆలోచిస్తూ మాట్లాడి కౌంటర్ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంట, ఊహించుకుని యాక్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగే. కానీ బట్ సినిమా చూసినప్పుడు నాకు అలా అనిపించదు. థ్యాంక్స్ టు శామ్ యాంటన్. ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు అనిపించింది. అది సరే, అదే నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా. నువ్వు ఇంతసేపు యాంకర్ చేసావు కానీ నువ్వు అంత ఇంగ్లీష్లోనే మాట్లాడు, నువ్వు తెలుగులో మాట్లాడు నెక్స్ట్ టైం, సరేనా? అయాన్ ఓకే తీసుకొస్తా. ఇవన్నీ ప్రీ రిలీజ్ కా అయాన్ని తీసుకురా. ఓకే దాన్ని తీసుకొస్తా. కమిట్ చేయండి సార్ నాతో ఇప్పుడు తీసుకురాకపోతే. అర్హానా ఎవరు? గన్యానా? అయాన్ ప్లేస్ చూస్తుంటే నాకే సోషల్ మీడియా మొత్తం ఆడవాళ్ళు నడుస్తుంది. Name is Buddy. So, who is the hero of this film? Is it you or the Buddy? Or is అది నేను నిర్మోహాటంగా చెప్తా. ఈ సినిమాకి ప్రాపర్ గా హీరో అయితే నేను కాదు, ఆ టెడ్డీ బేర్ హీరో. సో ఆ టెడ్డీ బేర్ ఎలా హీరో, ఓకే ఆ టెడ్డీ బేర్ సేవ్ చేస్తాం, ఎన్ని చేస్తాం, కానీ ఈ సినిమా నేను బ్యాంక్ అయింది నా హీరోయిజం మీద కాదు, బట్ టెడ్డీ బేర్ హీరోయిజం మీద. సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద టెడ్డీ బేర్. I was wondering if you would want to talk like a few words about this new song, Suseki. మనం ఓన్లీ బండి సంగతి మాట్లాడుతుంది, వేరే సినిమా సంగతి ఈవెంట్ లో. ఓకేనా? ఇది ఓన్లీ మన ఈవెంట్ కాబట్టి ఆ పిల్ల కనుల గురించి అడిగితే చెప్తా. థ్యాంక్స్ అవుట్ తెలియదు. థ్యాంక్స్.